కర్నూలు జిల్లా మద్దికెర స్థానిక పత్తికొండ ఎమ్మెల్యే కంకటి శ్రీదేవి డౌన్ అంటూ మద్దికెర దళితులు ధర్నా. పత్తికొండ నియోజకవర్గం మద్దికెరలో 100 మంది దళితుల ధర్నా కార్యక్రమం జరిగిన సర్వే నెంబర్ 444-2B మద్దికెరలోని దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక దగ్గర ఉన్నటువంటి 4 ఎకరాల గత టిడిపి ప్రభుత్వంలో దాదాపు 124 మంది దళితులకు పట్టాలు కేటాయించడం జరిగింది. ఒక్కొక్కరికి 2 సెంట్లు ప్రకారంగా 124 పట్టాలు అప్పటి ప్రభుత్వం పట్టాలు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అదే స్థలంలో బీసీలకు అందించిన అధికారులు లోకల్ ఉన్న వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కుమ్మక్కై బీసీలకు స్థలంలో పట్టాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని స్థానికంగా ఉన్నటువంటి దళితులు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పారా రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఈ రోజు మద్దికెరల టెంటు వేసి నిరాహార దీక్ష మొదలు పెట్టడం జరిగింది. కుల మతాలు రెచ్చగొడుతున్నటువంటి పత్తికొండ కంగాడి శ్రీదేవమ్మ ఎమ్మెల్యే, కుల మతాలు రెచ్చగొడుతున్న కంగాడి శ్రీదేవమ్మ డౌన్. పత్తికొండ ఎమ్మెల్యే, పత్తికొండ ఎమ్మెల్యే కంగాడి శ్రీదేవమ్మ ఎమ్మెల్యే, కంగాడి శ్రీదేవమ్మ ఎమ్మెల్యే, కంగాడి శ్రీదేవమ్మ ఎమ్మెల్యే. నా పేరు రాఘవేంద్ర, కర్నూలు జిల్లా ఏపీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు. నేను మీడియా వారికి నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే గతంలోన 2009లో ఈ భూమి కొనుగోలు చేయడం జరిగింది ఎస్సీల కోసము. కొనుగోలు చేసినప్పటి నుంచి ఎస్సీల కోసం కొన్నామని చెప్పిన విషయం తెలియకుండా లోకల్ లీడర్లు అధికారులు దురుద్దేశంతోన మేము బీసీ ఫండ్స్తో కొన్నామని చెప్పి మమ్మల్ని అందరినీ ఎదవలు చేసి నప్పటికీ దీని గురించి నేను మళ్ళీ తహసీల్దారులకి సార్ ఏ ఫండ్స్తో కొన్నారు ఏమని చెప్పి నేను సమాచార చట్టం కింద కట్టి మళ్ళీ నేను అక్కడి నుంచి వాళ్ళతోన సమాచారం తీసుకోవడం జరిగింది. ఇది సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి కొనడం జరిగింది. మళ్ళీ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి కొన్నప్పటికీ నేను మళ్ళీ 2009 నుంచి అనేక సార్లు తహసీల్దారుల ఆఫీసుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఆర్టీఓ ఆఫీసున మళ్ళీ అనేక మంది ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా కలవడం జరిగింది. అది ఎస్సీల కోసం కొన్నారు. ఎస్సీ కాలనీ పక్కనే ఉంది, ఎస్సీల శ్మశానం పక్కనే ఉంది కాబట్టి ఎస్సీలకే ఇవ్వాలని చెప్పి అనేక సార్లు నేను ధర్నాలు చేసినప్పటికీ, అనేక సార్లు నేను కోర్టుకు పోయినప్పటికీ, మళ్ళీ కోర్టు అన్ని మాకు స్పందించినప్పటికీ మళ్ళీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ మళ్ళీ దీనిపైన అందరూ ఎస్సీల కోసమే ఉందన్నప్పటికీ మళ్ళీ వాళ్ళందరూ స్పందించి గమ్మనుకునేటప్పటికీ మళ్ళీ ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటికీ ఈ వైఎస్ఆర్ పార్టీ లీడర్లు దురుద్దేశంతోన విలువైన ప్లేసు మళ్ళీ ఎస్సీల కోట ఇవ్వకూడదు, మళ్ళీ ఇక్కడ పక్కన ఉన్నటువంటి మా తోటలు మా ఓందొడ్డెన్లో ఉన్నాయి, మా వాటికి విలువ రావు అనే దురుద్దేశంతోన మళ్ళీ ఇవి ఎస్సీలకు ఇవ్వకూడదు అని చెప్పి చాలా దురుద్దేశంతోన మళ్ళీ చేసినప్పటికీ మళ్ళీ దీన్ని అనేక సార్లు అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ కోర్టుకి 4 సార్లు పోయి స్టే తీసుకోవడం జరిగింది. ఆ స్టేని కూడా కాదని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు చాలా దుర్మార్గంగా మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు తెలియకుండా ఇక్కడ గతంలోన 83, 94, 96లోన అనేక సార్లు ఎస్సీల పైన దాడులు జరిగిన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ 3 సార్లు ఒక 2 ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక సంచలనమైన సమస్యలు జరిగినాయి. అనేక సార్లు మమ్మల్ని పారాడించి కొట్టడము, బీసీలు, ఓసీలు, మైనార్టీలు అందరూ కలిసి కొట్టడం జరిగింది. మళ్ళీ ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ సమస్యలు తెలియకుండా మళ్ళీ ఎమ్మెల్యే గారు దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కోసం పెద్దపీట వేసిన సీఎం, దళితుల కోసం పెద్దపీట వేసిన సీఎం, దళితుల కోసం పెద్దపీట వేసిన సీఎం, కుల మతాల మధ్య శిక్షిపెడుతున్న ఎమ్మెల్యే, కుల మతాల మధ్య శిక్షిపెడుతున్న ఎమ్మెల్యే, కుల మతాల మధ్య శిక్షిపెడుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే కంగాడి శ్రీదేవమ్మ, పత్తికొండ 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 ఎమ్మెల్యే కంగాడి శ్రీదేవమ్మ. మద్దికెర జెడ్పీటీసీ, మద్దికెర జెడ్పీటీసీ, మద్దికెర జెడ్పీటీసీ, మద్దికెర జెడ్పీటీసీ. కులద్రోహి అయిన సర్పంచ్, కులద్రోహి అయిన సర్పంచ్, కులద్రోహి అయిన సర్పంచ్, కులద్రోహి అయిన సర్పంచ్, కులద్రోహి అయిన సర్పంచ్ స్విచ్ పెడుతున్నాడు. ఇక్కడ దీక్ష కూర్చొని మళ్ళీ మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. రోజు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము.
ఎమ్మెల్యేనే కాదు ఎవరు వచ్చినా కూడా తిరుగుబాటు జెండా ఎగరేసి మేము దీన్ని స్వాధీనం సమయంలో ఎస్సీ కూడా లేకుండా ఎమ్మెల్యే బెదిరిస్తుంది. అలా విధంగా ఏపీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని బెదిరించడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే అయితే మీరు ఎట్లయితే ఏమైనా చేస్తారా? ఈ దుర్మార్గ పాలన మీరు దుర్మార్గంగా చేసే ఎమ్మెల్యేని మళ్ళీ గద్దె దింపుతామని చెప్పాను. కానీ నేను తెలియజేస్తున్నాను, మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా ఎస్సీ కమిషన్ చైర్మన్ కానీ బెదిరిస్తే మాత్రము ఊరికే ఉండలేదు. మేము కూడా మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకుపోయి మీ మెడలో ఉంచేదాకా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. సమస్యలు కుల మతాలు మానుకునే సమయంలో మళ్ళీ కంగాడు శ్రీదేవ్ అనే ఎమ్మెల్యే గారు మళ్ళీ ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచనలతో ఆలోచించి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి 80% వైఎస్ఆర్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు ఒక రెట్లు బీసీలు అయినప్పటికీ వాళ్ళ మాటలు విని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఎమ్మెల్యే గారు దుర్మార్గంగా ఆలోచించడం అనేది ఇది ఎంతవరకు న్యాయమని చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు పూర్తి సమాచారం తెలుసుకొని ముందుకు వస్తే మంచిది. కానీ ఇదే విధంగా ఉంటే ప్రతి నియోజకవర్గంలోన ప్రతి ఎస్సీ కాలనీలోకి రానికొండగా అడ్డుకొని పరిష్కరిస్తామని చెప్పని ఈ సభామూర్ఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి ఎక్కడ కూడా మేము భయపడే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే గారు కూడా మేము ఓట్లు వేసాము, మేమందరూ ఓట్లు వేసినా ఆమె కూడా ఎమ్మెల్యే అనేది వాళ్ళ ఊర్లోనే ఒకటే బీసీలు ఒకటే లేకుంటే ఓసీలు ఒకటే ఓట్లు వేస్తే ఎమ్మెల్యే కాలేదు. అది ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ సీఎం ఎస్సీలకి పెద్దపీట వేసామని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారు ఇట్లా దుర్మార్గంగా ఆలోచించడం ఎంతవరకు న్యాయమని చెప్పి మేము తెలియజేస్తున్నాము. కానీ సీఎం గారు వాస్తవంగా అయితే ఎస్సీలకి పెద్దపీట వేసినప్పటికీ మళ్ళీ ఇంత దుర్మార్గంగా మళ్ళీ చేయడం అని చెప్పనేది ఇది కరెక్ట్ కాదు. మరి ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మేము మా ప్రాణాలను అర్పిస్తాం, కానీ దీన్ని వదులుకునే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే కాదు ఎవరు వచ్చినా కూడా తిరుగుబాటు యాత్ర ఉంటుంది. మేము ఇక్కడ రీలే నిరాహార దీక్ష చేపడుతున్నాము. రీలే నిరాహార దీక్ష చేపడుతూ మాకి న్యాయం జరిగిపోయినప్పటికీ మళ్ళీ ఆమార్ నిరాహార దీక్ష కూర్చున్నా కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇవన్నీ అధికారులు కూడా మళ్ళీ ఒక ఎమ్మెల్యే మాట విని ఎమ్మెల్యేకి నచ్చినట్టు చేస్తామంటే మాత్రము అధికారుల మీద కూడా తిరుగుబాటు జెండా ఎగరేస్తాము. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఈ పొద్దు ఏమో మేము ఇక్కడ చేయిస్తాము అయిపోతాయి అని చెప్పనుకుంటున్నాము. పంచిన తర్వాత కూడా మేము ఎవరిని వదిలిపెట్టేది లేదు. మా పట్టాలు మాకు ఇందుకు 2014లో ఇచ్చిన పట్టాలని కరెక్ట్గా ఇచ్చేంత వరకు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఎంతవరకునే తిరుగుబాటు యాత్ర చేస్తాము. నన్ను ఒక్కరిని అరెస్ట్ చేసి మీకు ఇదైపోతాం అనుకుంటున్నాము. ఒకరిని మేసే ఒకరిని మేము ఇట్లా అమర నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటాము, ఇట్లా పోరాటం చేస్తూనే ఉంటాము. ఎవరికి భయపడమని చెప్పి ఈ సభామూర్ఖంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ అంటే ఈ దళిత మధ్యకేరలో దళితవాడకు దగ్గరలో ఉన్నటువంటి సర్వే నంబర్ 444 గల ఫ్లాట్ గతంలో అనేక మంది దళితులకు ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిని ఈ గతంలో ఇచ్చినటువంటి పట్టాలు చెల్లవని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఆర్ఓ మరియు డిప్యూటీ ఎంఆర్ఓ గారు కూడా ప్రతి ఒక్కరికి ఈ జగనన్న కాలనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి పాత పట్టాలు చెల్లవని చెప్పేసి వారిని వెనక్కి చెప్పడం జరిగింది. కానీ అయినప్పటికీ మా దళితవాడలో ఉన్నటువంటి ప్రతి వారు పేరు మీద ఏవేవైతే పట్టాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి చెందాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు ధర్నాకు దిగడం జరిగింది. అలాగే గతంలో మేము ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ముట్టడి చేయడం జరిగింది. ఆ ముట్టడి చేయగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆ రోజు నాగరాజు అనేటువంటి డిప్యూటీ ఎంఆర్ఓ మా పైన దాడి చేయడమే కాక మరలా మా ఉన్నటువంటి లేడీస్ మీద మరియు మేమైతే నాయకులు అయితే ఎవరైతే ఉన్నామో దళిత సంఘాలకు సంబంధించిన వారి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ మేము దానికైతే ఇంతవరకు ఏమైతే భయపడట్లేము. కానీ ఈరోజు కుల రాజకీయం అనే పేరుతో ఈ వైసీపీ ప్రభుత్వం మాకి అన్నదమ్ముల్లో ఉండేటువంటి ప్రతి దళితులకు ఈరోజు చిచ్చు పెట్టి మరలా సర్పంచులు ఇప్పుడుగా మన మధ్యకేర గ్రామంలో ఉన్నటువంటి సలహాదారుడు ఒక ఎస్సీ అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ రెడ్లకి తొత్తులా పనిచేయడం సమంజసం కాదని మీకు మీడియా ఆధారంలో తెలుపుతున్నాము. ఎందుకంటే ప్రజలకు ఎవరైతే పాత పట్టాలు ఉన్నాయో వారికి వారి పట్టాలని మీరు ఎలాగైనా వారికి పంచాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై